ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఏ అంశాలు చర్చకు వచ్చాయి, ప్రధాన నిర్ణయాలు ఏంటి ఈ భేటీవి? బిందు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఎండల తీవ్రత, రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపైన, తాగునీటి ఎద్దడి ప్రధానంగా తీవ్రంగా ఉంది. ఈ సమస్య పైన చర్చ జరిగింది. ఈ మేరకు దాదాపుగా చాలా వరకు శిథిలావస్థలో ఉన్నటువంటి మంచినీటి పథకాలను పునరుద్ధరించాలని, వీటికి సుమారుగా 200 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, చలివేంద్రాల కోసం ప్రత్యేకంగా మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో జిల్లాకు 3 కోట్ల చొప్పున అందుకోసం నిధులు కూడా కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే వడగాల్పులు తీవ్రత పెరుగుతూ రోజు రోజు కూడా మరణాల సంఖ్య కూడా అధికమవుతున్న నేపథ్యంలో వడగాల్పు మృతులకు పరిహారం చెల్లించే ఆలోచన కేబినెట్ లో చర్చకు వచ్చింది. ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. సీఎం చంద్రబాబు సాయంత్రం మీడియా సమావేశంలో దీనిపై నిర్ణయం ప్రకటించబోతున్నారు. వైద్య శాఖకు సంబంధించి, అదేవిధంగా న్యాయశాఖకు సంబంధించి పరిహారం చెల్లించడానికి ఎటువంటి మృతులు జరిగినప్పుడు చెల్లించాలన్న అంశం పైన సలహా తీసుకున్నాక సాయంత్రం ప్రకటన చేయబోతా ఉన్నారు. సో వడగాల్పు మృతులకు కూడా పరిహారం చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది దాదాపుగా. ఆ తర్వాత ప్రజలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని కూడా, సమగ్రమైన సమాచారం అంతటిని కూడా క్రోడీకరించేందుకు పీపుల్స్ హబ్ అనే ఒక వెబ్సైట్ ని ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రతి ఒక్క వ్యక్తి అన్ని రకాల కార్డులకు సంబంధించిన సమాచారంగా అంత ప్రభుత్వ పథకాలు, లబ్ధి పొందుతున్న ప్రభుత్వ పథకాల డేటాను కూడా అందులో అప్లోడ్ చేయబోతా ఉన్నారు. అలాగే దీంతో పాటుగా టూరిజం ప్రాజెక్టులకు భూ కేటాయింపుల పైన జరిగింది. పలు ప్రాజెక్టు భూ కేటాయింపులు నిర్ణయించారు. అంతేకాకుండా అయితే ఇప్పటి వరకు, మొన్నటి వరకు 33 ఏళ్ళు ఉన్నటువంటి పరిశ్రమలు 99 ఏళ్ళకి పెంచారు. ఇప్పుడు 35 ఏళ్ల పాటు టూరిజం ప్రాజెక్టులకు భూములు కేటాయించడానికి, లీజుకి ఇవ్వడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా 193 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రాలు అప్గ్రేడ్ చేసి అర్బన్ హెల్త్ సెంటర్స్ గా అప్గ్రేడ్ చేయాలని కేబినెట్ నిర్ణయించారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.